మీరు చిన్నప్పటి నుంచి వినుంటారు గైస్ అబౌట్ ఏలియన్ స్పాటింగ్స్ అండ్ ఆల్. సో ద ఫస్ట్ ఏలియన్ స్పాటింగ్ ఏదైతే జరిగిందో అది 1639 లో జరిగింది. ఇప్పుడు ఏలియన్స్ అనేవి 21st సెంచరీలో కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఏలియన్స్ అనేవి. సో ఇవాళ అలానే ఒక యూట్యూబ్ లో ఒక ఏలియన్ స్పాట్ అయింది. ఇవాళ మనం ఆ ఏలియన్ వీడియోస్ కి రియాక్ట్ ఇతనే మన ఏలియన్ అన్నమాట. అది ఒక నార్మల్ హ్యూమన్ ఫేస్ కాదని మనం చెప్పచ్చు. ఆ ముఖం చూసి ఈజ్ ఆల్సో వన్ బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డ్. కుక్కర్ బిస్కెట్ వేసినట్టు ఇలా కంటెంట్ క్రియేటర్ అవార్డులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని. సమ్మర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఈజ్ అ రైటర్, డాన్సర్, ఎడిటర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డైరెక్టర్. ఎరిపోకని యాడ్ చేయడం మర్చిపోయాడేంటి? హీ హాస్ 900 బిలియన్ వ్యూస్. ఏలియన్స్ కి ఇంత ప్రాముఖ్యత ఇస్తారని నేను అనుకోలేదు. బ్రో జస్ట్ క్యాజువలీ వాక్ పాస్ట్ హిస్ మామ్ అంటే ఇట్లా మీ అమ్మ అంటే నీకు ఫరక్ పడదా? ఇవ్వటరా. దీనిలో లాజిక్ ఏముండొచ్చు అంటే బుల్లెట్ బండి నడుపుకుంటూ వచ్చి పిలిచాడు కదా, వాడు బుల్లెట్ సౌండ్ వల్ల వీడు వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడేమో. సినిమాకి వెళ్దామయ్యా. సినిమా అర్థం కావట్లేదమ్మా. బోర్ కొడుతుందమ్మయ్యా. ఇప్పుడు చూడమయ్యా. రే అడుగు రారా. ఇటే పెద్ద ప్రభాస్ మరి వస్తామయ్యా. తీసుకో పాపా. ఏంటమ్మయ్యా? ఏం లేదురా, సరదాగా చిన్న పందెం. ఏంటది? అదిగో వస్తున్నాడుగా మన కాలేజ్ అమ్మాయిలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న బిస్కెట్. ఈ పందెంలో నువ్వు గెలిచావు అనుకో, నీ క్యాంటీన్ బిల్ మొత్తం మాది. బిల్లు రెడీ చేసుకో. హే అమ్మాయే సన్నగా అరనవ్వే. ఇలా పిల్లల మీద కూడా ఈ టీజింగ్ కేసులు అట్లా ఏమైనా ఉంటే పెట్టచ్చు కదా. లైక్ పాక్స్ ఈ మధ్య చూసాం కదా. పాక్స్ యాక్ట్ వేసి పడేయండి వీడి లోపల ప్లీజ్. చూడలేకపోతున్నా వీటిని. పేరు ఆరాధన కదా? కాదు, ఎందుకు? ఏం లేదు, మీరు ఒప్పుకుంటే జీవితాంతం నా గుండె పెట్టుకుని ఆరాధిద్దామని ఉంది. ఏంటది? ఏం చేస్తావు? ఒకసారి మళ్ళీ రిపీట్ లో. సరిగా వినలేదు, ఒకసారి రిపీట్ లో. అమ్మాయే సన్నగా అరనవ్వే. మీ పేరు ఆరాధన కదా? కాదు, ఎందుకు? ఏం లేదు, మీరు ఒప్పుకుంటే జీవితాంతం నా గుండె పెట్టుకుని ఆరాధిద్దామని ఉంది. ఆమెకు సగం ఉన్న నువ్వేంటారా పెట్టుకునేది ఆమె గుండెలో? నీ కళ్ళద్దాలు ఎందుకురా? వెళ్ళి ఇంకా నడు స్కూల్ టైం అవుతుంది. నాకు కూడా నిన్ను చూస్తే ఉతికారయ్యాలని ఉంది. పోయి పక్కెళ్ళి ఆడుకోరా. అమ్మాయ్యా ఈరోజు డేట్ ఎంతరా? 1 ఏప్రిల్ 1. ఎవరిని బక్రా చేద్దామా అని చూస్తే నువ్వు తగిలో. ఏప్రిల్ ఫుల్. ఎలివేషన్ సీన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇట్లాంటి దాంట్లో. అంటే బడ్జెట్ పెట్టి చేశారు ఇట్లాంటి వీడియోలు. బడ్జెట్ పెట్టి చేస్తారనమాట. వీళ్ళకి కూడా ఎలివేషన్. నువ్వేంట్రా అడవి పంది. క్లాస్కి వెళ్ళాలంటే ముందు వీళ్ళకి చదువు ఉండాలిగా మామా. నిజమే మామా. 10th లో ఎన్ని మార్కులు వచ్చేయండి? వాళ్ళ మొహాలు చూస్తే అర్థం కావట్లే. జస్ట్ పాస్ కావాలి. వాళ్ళ ముఖాల కంటే మీ ముఖాలే చెండాలంగా ఉంది. వాళ్ళు పాస్ అయ్యి ఉంటారేమో రా. మీరు సప్లీల్లో కూడా ఫెయిల్ అయినట్టున్నారా మీ ముఖాలు మీరు. రే నేను చదువులో బ్యాక్ బెంచర్సే, కానీ మిగతా వాటిలో ఫ్రంట్ వారియర్స్. Oh my God, bro. Oh hell no, man. What the fuck, man? Get your ass on. మీ సీనియర్సే కరెక్ట్ రా. అదేదో ఏదో ఆర్మీకి సేవ చేస్తున్నట్టు ఆ భోజేంట్రా. ఫ్రంట్ వారియర్సా? దేంట్లో రా? అమ్మాయిలతో పులిహార కలపడం. రే ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్రిన్సిపల్ తెలిస్తే ప్రాబ్లం అవుద్ది. ముందు ఫీజు కట్టరా. ఫీజు కట్టిన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బైక్ రేస్ రా. మేం గెలిస్తే మీ ఇష్టం రా. మనకి ప్లాట్ ట్విస్ట్ కాన్సెప్ట్ కూడా ఉంది. సో దాట్స్ వెరీ రిఫ్రెషింగ్ టు సీ అన్నమాట. మా అమ్మాయి రెడీరా.
దట్ ఈస్ మీ ఆఫ్టర్ క్లియరింగ్ ఆల్ మై బ్యాక్లాగ్స్. ఎవడెవడికో ఫోన్లు ఇచ్చేసి యూట్యూబ్లు చేసేసుకుంటున్నారు ఎవడు పడితే వాడు. బా ఏం రియలిస్టిక్ ఫైట్ సీన్స్ రా బాబు. వాడినంట కడుపులో అన్నాడంట, వీడికి నోట్లో నుంచి రక్తం. అమేజింగ్. ఇట్స్ లైక్ ముడ్లో పెడితే నోట్లో నుంచి వచ్చింది. జస్ట్ మిస్, లేదంటే పట్టుకు బొక్కలో ఉండేవాడు. ఇప్పుడు గొడవలేరా, తర్వాత రేపులు మరలు కూడా చేస్తాడు చూడు. నువ్వేంటో ఎక్కిస్తున్నావు. వాడు ఏం చేస్తే నీకు ఎందుకురా, నీ మొక్కల్లో కామం ఎందుకుందిరా. పక్కోడు హీస్ జస్ట్ హ్యాపీ టు బీ దేర్. పెంపకం కదా. రే మెకానిక్, బళ్ళు రిపేర్ చేయడం కాదు, ఇంటికి వెళ్ళి మీ తమ్ముని రిపేర్ చేయి. ఆడి బండి కంట్రోల్ తప్పుతుంది. డైలాగ్ రైటర్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఏమన్నా డైలాగ్స్ అసలు పాపం. అంటే ఇప్పుడు వీడు సలార్ అయిపోతాడు. 16 ఏళ్ల వయసు. ఆగరా, మన గొడవ ఏదో అయిందంట. అవును, అయితే ఏంట్రా, ఆ కుర్రోడికి ఏదైనా జరిగితే? ఏం కాలేదుగా. అయినా నువ్వెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? నాకేమైనా చూసుకోవడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారులే. చెడగొడుతుంది వాళ్ళే కదా. నా ఫ్రెండ్స్ ఏదైనా అన్నావు అయితే చేస్తా. అమ్మా, చిన్న కొడుకు చాలా బాగా యాక్టింగ్ చేశారు. వాడిని చూసి వాడు నాకు కనిపించాడు అనుకో రోడ్డు మీద, వాడిని నేను కూడా కొడతారు అప్పటికి పట్టుకో. ఓ వీళ్ళకి ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట. మొత్తం సుట్టా బ్యాచ్, మొత్తం ఇల్లీగల్ పని. ఇది ఒకడే మంచోడు వెనకాల బీజిఎంఐ ఆడుకుంటున్నావు. గుడ్ బాయ్ రా నువ్వు నిజమైన ఫ్రంట్ వారియర్ రా. వాడికి అది కూడా సరిగ్గా తాగడానికి వస్తలేదు. వీడైతే పిల్లలతో ఏం చేపిస్తుర్రా మీరు, నాకు అర్థమైతలేదు. రే వెళ్ళి సిగరెట్లు పట్టుకురారా. రే అరడుగు ఎక్కడు రా. మా బాబు దగ్గర కొట్టాను మాయా, తీసుకో. మాయా తీసుకో మాయా. అయ్యోరు ఈ మందు వాడితే ముందు మాట వస్తుంది అన్నారు, మెల్లగా కాళ్ళు చేయి కూడా వస్తుంది అన్నారు. మాట వస్తుందా? చేతికి రాస్తే మాట వస్తుందా? ఇదెక్కడ లాజిక్ భయ్యా? నా పనికి ఎలా అవుతుంది, వెళ్ళొస్తాను. జననీ దీక్షా అచల. Damn bro, the sentimental angle on this short form content is crazy bro. ఎలా ఉందిరా మయ్యా? బాగుందిరమ్మయ్య. ఈ కొడుకే కవచం అమ్మకి అమ్మాయి నందుక. నాన్ వేసిన వచ్చాడు, నాన్ వేసిన. ముళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? డ్యామ్ బ్రో. అర్థమైపోయింది. ఇప్పుడు వాడి చేతుల నుంచి బాటిల్ వీడి తీసుకుంటాడు. నేరం వీడి చేశానని ఒప్పుకుంటా బ్రో. తెలుసు బ్రో, చాలా మూవీల్లో చూసాను. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా. అన్నయ్యంటూ వాడారు. అమ్మా అమ్మా అమ్మడారా, నీకు అమ్మ మీద ఉన్న ప్రేమ అన్న మీద లేదారా? నేను సొంత బిడ్డలోనే చూసుకున్నాడు కదరా. అవును, నువ్వు నాకు పుట్టలేదు. అమ్మ ప్రేమ మళ్ళీ అక్కడే పడండి ఏమని చెప్పి సింపుల్ సొల్యూషన్ కదా.
కదా, ఒక అన్నకు వాడు చూపించాడు. ఏ మాటకా మాట నా తమ్ముడు అట్లా చేసి ఉంటే నేనైతే ఉరికిపోతుండే రాబాయ్. నేను కూడా ఆ పిల్లలు ఉరికిపోయారుగా, వాళ్ళతో నేను కూడా ఉరికిపోతుండే. అమ్మో నాకు అవన్నీ వద్దు రాబాయ్, జైలు గీలు అంటే భయం అవుతుంది. లేదంటే గైజ్ నెక్స్ట్ సో దాట్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైజ్. ఇవాళ కోసం ఇంతనే, నాతో అయితే లేదు అసలు చూసి నాకు కోపం వస్తుంది, బీపీ వస్తుంది.